బ్రాహ్మణ్యమును కాపాడండి. బ్రాహ్మణ్యం ఉండాలి. ఎప్పటి వరకు బ్రాహ్మణ్యం ఉంటుందో, బ్రాహ్మణులు ఉంటారో, అప్పటి వరకే మన ధర్మం సస్యశ్యామలంగా ఉంటుంది. నేను పెద్దల ముందల గొప్ప విషయాలు ఎప్పుడు ప్రస్తావించకూడదు అంటారు. సమయానుసారేనే చెప్తున్నాను. ఎన్నో విషయాలు విశ్లేషించాను. ఎన్ని విశ్లేషించినా ధర్మం యొక్క మూల ఛందస్సు ఒక దగ్గరకి వచ్చి ఆగిపోతుంది. ఆ వచ్చి ఆగినటువంటి స్థానం ఏదయ్యా అంటే అది ఏ బ్రాహ్మణ్యం, బ్రాహ్మణుల యొక్క చెంతన ఆగిపోతుంది. చూడండి, ఎందరో మన దేశం మీద దండయాత్రలు చేసినప్పటికీ ఇప్పటికీ మనకు అన్నీ అందుతున్నాయంటే కేవలం బ్రాహ్మణుల యొక్క కృషి, వారి యొక్క తపస్సు. అందుకే ధర్మం కాపాడబడుతుంది అంటే ప్రథమంగా బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణులతోనే రక్షింపబడాలన్నది ఈ వేదిక మూలకంగా నేను మీ అందరినీ వేడుకుంటున్నటువంటి చిన్న విన్నపం.